శ్రీమాత్రే నమః. స్త్రీకి ఈ 3 అలవాట్లు ఉంటే అలాంటి ఇంట్లో ప్రశాంతత ఉండదు. చాణక్యుడి జీవన విధానం, డబ్బు ఆదా చేసే విధానం, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానం, అతను తన తత్వశాస్త్రంలో చాలా విషయాల గురించి చెప్పాడు. అదేవిధంగా స్త్రీలో ఏ లక్షణాలు మంచివి, స్త్రీలకు అలాంటి లక్షణాలు ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. స్త్రీకి ఉండకూడని 3 లక్షణాల గురించి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మొదటి గుణం స్వార్థం. స్వార్థపూరితమైన స్త్రీ ఎప్పటికీ వర్ధిల్లదు. అటువంటి ఇంటి ప్రజలు ఎప్పటికీ రక్షించబడరు. ఎందుకంటే వారి శ్రేయస్సుకు ఆ స్త్రీ స్వార్థం అడ్డుగా ఉంటుంది. అలాంటి ఇంటి కూతురు దానం చేస్తూ ఖర్చు పెడుతూనే స్వార్థం ప్రదర్శిస్తుంది. కాబట్టి అలాంటి వారిని రక్షించలేరు. రెండవ గుణం అబద్ధం చెప్పే గుణం. ఆడపిల్లలు మాట్లాడుకునే అబద్ధాలు చెప్పే ఇంట్లో ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు, సానుకూలత ఉండదు. అబద్ధాలు చెప్పే ధోరణి ఉన్నవారు వారిద్దరి మధ్య పోరుకు సిద్ధమయ్యేవారే. అలాంటి వారితో ఉండడం చాలా కష్టమైన పని. మూడవ గుణం చికాకు యొక్క నాణ్యత. మాటలో మాధుర్యం లేని, ఆవేశంగా మాత్రమే మాట్లాడే ఏ స్త్రీ ఇంట్లోనైనా శాంతి ఉండదు. స్త్రీ కోపంగా మాట్లాడితే మాట్లాడే భర్తకు, పిల్లలకు, పెద్దలకు కోపం వస్తుంది. అప్పుడు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. పోరాటం ఉంటుంది. అలా మండుతున్న స్త్రీలు మాత్రమే ఉండే ఇంట్లో శాంతి ఉండదు. ఇక్కడ పేర్కొన్న అన్ని లక్షణాలు మనిషికి ఉన్నప్పటికీ అలాంటి ఇంట్లో ఎప్పుడూ సానుకూలత ఉండదు.